పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 విజయవాడ ఎంపీ సీటుగా కేసీఆర్ నాని గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. గెలిచే అవకాశం ఉందా? 100% ఆయనే గెలవాలి. ఎందుకంటే ప్రభుత్వం అన్ని కోణాల్లో విశ్లేషించి అతని యొక్క సమర్థత, బాధ్యత ఇవన్నీ పరిశీలించి టికెట్ ఇస్తుంది ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకున్న బేసిక్ ఫండమెంటల్స్ చూసి అతని వ్యక్తిగతం చూసి మరి గెలవటానికి 100% ఆస్కారం ఉన్నది కాబట్టి ఆయనకి సీటు కేటాయించారు. తప్ప గెలుస్తాడు. అదేవిధంగా కేసీఆర్ నాని గారు కూడా ఎంపీ సీటు గెలిచి జగన్ గారికి అంకితం చేస్తాము అని అన్నారు. ఈ ప్రభావం టీడీపీ మీద ఎంతవరకు పడుతుంది అంటారు? అసలు రాష్ట్రంలో ఈ ప్రభావం ఏమి టీడీపీ చేసిన విమర్శలు కానీ ఇవి కానీ ఏమీ చెల్లవమ్మా. ఈ రాష్ట్రంలో ప్రజలకి ప్రభుత్వం అందుబాటులో ఉందా లేదా, ప్రజా అవసరాలు తీర్చిందా లేదా, ప్రజల ముంగిట్లోకి పాలన వెళ్ళిందా లేదా అనేదే చూస్తారు తప్ప వీళ్ళు ప్రతిపక్షాలు సిద్ధాంతం లేని విశ్లేషణ చేసి ప్రజల్లో ఒక అనుమానపు మాటలు రేకెత్తించినందువల్ల ఏం కాదు. కనుక ఏ ప్రతిపక్షం కూడా జగన్ ధాటికి నిలవలేక విలవెల్లాడిపోవాలి రేపు ఎన్నికల్లో. ఇవ్వచ్చు. వాళ్ళు పార్టీగా విధేయతగా ఉండే వాళ్ళకి, ప్రజల తరపున పార్టీకి విధేయతగా ఉంటానన్న వాళ్ళకి తప్పకుండా వైసీపీ ప్రభుత్వం ఆదరిస్తుంది. రాష్ట్రంలో ఏమీ లేనివాడిని అతని యొక్క ఆర్థిక స్తోమత లేని నందిగం సురేష్ని కానీ, తిరుపతిలో డాక్టర్ గురుమూర్తి గారిని కానీ ప్రభుత్వం వెనకాల చేయుతుండి వాళ్ళకి మంచి ఉన్నత స్థాయిలో వాళ్ళని సేవలో ప్రజలకు ఉపయోగించుకున్నారు. తప్పులేదు. అది వాళ్ళ వ్యక్తిగతం. పార్టీల్లో రకరకాల ఇవాళ దేశంలో రాజకీయ పార్టీలు అంటే విస్తృతంగా డబ్బులు ఉన్నవాళ్ళు రాజకీయ పార్టీలోకి వస్తారు. వాళ్ళకి తెలియకుండానే డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఖర్చు పెట్టాలి, ప్రజల ఆదరాభిమానం పొందాలంటే తప్పదు. పోయి ఉండొచ్చు. దానికి ఆయన ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు, ఆ డబ్బు ఖర్చు పెట్టాడు. తప్పులేదు. అదేవిధంగా నారా లోకేష్ గారి మీద కూడా నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. అర్హత లేదు పాదయాత్ర చేయడానికి, ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవడం కరెక్టే. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుగ్గా ఇతన్ని కమాండ్ చేయటం, 2 సార్లు గెలిచిన ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ కమాండ్ చేయడం కొంతమంది పెద్దవాళ్ళకి నచ్చదు సహజంగా. ఎందుకంటే అతని పార్టీ విధానాల్ని ఇతను ఆచరించాలని లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా తిరుగుబాటు చేయొచ్చు, తప్పదు. అది వారి వ్యక్తిగత ఇష్టం. కనుక లోకేష్ తప్పని, నాని గారు తప్పని ఇక్కడిని మనం చెప్పుకోకూడదు. వారి యొక్క వ్యక్తిగత భావన వల్ల వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అట్లాంటివి ఏముండవు. రాజకీయ పార్టీల కుటుంబాలు, వ్యక్తులు కాదు. ప్రజలకు ఎంత దగ్గర అయ్యామో అదే ఆలోచిస్తారు, అదే విశ్లేషిస్తారు ప్రజలు. తారీఖు చంద్రబాబు నాయుడు గారు కూడా సిఐడి కార్యాలయానికి వెళ్ళనున్నారు. మద్యం కేసు, ఇసుక, ఈ అమరావతి రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరారు. అది సంగతి తెలిసిందే. దీన్ని ఎలా చూడొచ్చు? ముందస్తు బెయిల్ ఇవ్వటం అనేది ప్రతి వ్యక్తికి బెయిల్ కోరే హక్కు ఉంటుంది. ఈ బెయిల్ అనేది ఆయా కేసుల్లో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీన్ని బట్టి, ప్రభుత్వం యొక్క చర్యలను బట్టి ఉంటుంది. కనుక స్థానికంగా హైకోర్టు అన్ని కేసుల్లో బాబుకు బెయిల్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి హ్యాండ్ ఓవర్ అమ్మన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తగిన సూచనల మేరకు వీళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది, కోర్టులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ కేసుల్లో మరి ప్రభుత్వం ఈయనకి ఊరట కల్పించినట్టు ఒక విధంగా. కనుక ప్రభుత్వానికి ద్వేషం ఉండదు వ్యక్తుల మీద. ప్రభుత్వానికి పాలనకు అడ్డు రాకుండా ఉండటం కోసం ఈ కేసులు పెడుతుంది ప్రభుత్వ పాలనలో అనేకమైన లోటుపాట్లు ఉంటాయి. అయినా కానీ ప్రత్యర్థుల్ని ఇరికించడం, కేసులు పెడతాం ప్రభుత్వ విధి విధానాలకు ఎప్పుడూ కాదు. కనుక ప్రజలు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కేసులు వాళ్ళకాళ్లే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అటువంటి మనం చెప్పేది కాదు. అది ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ప్రజలకి దగ్గర అయిందా లేదా, ప్రజా అవసరాలు తీర్చిందా లేదా, ప్రజలకి మరింత మమేకమైందా లేదా, ఇవే చూస్తారు ప్రజలు. కనుక తిరిగి వైసీపీ భారీ మెజార్టీ అధికారంలోకి వస్తుంది. అసలు సానుభూతి అనే క్వశ్చనే లేదండి. ప్రభుత్వం నీ దగ్గర 370 కోట్లకి కేసు పెట్టింది, ప్రభుత్వం దోపిడీ చేశారని. ఆ ప్రభుత్వం 370 కోట్లకి ఎక్కడెక్కడికి పోయినాయో ప్రభుత్వం ఒక జడ్జి గారు ఒక రోజంతా విశ్లేషించి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఏంటి ఇన్వెస్టిగేషన్ చేయమని ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని అతను అరెస్ట్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా పోయిన డబ్బు ప్రభుత్వం దొరికింది. ప్రభుత్వం అంటే ప్రజల డబ్బు, అది ప్రజల డబ్బుకి ఎవరైతే కస్టోడియన్ ఉంటాడో గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకోవాలి. ఆ చర్య ప్రభుత్వం తీసుకుంది, తప్పులేదు. అది జగన్ ఇంటికి పంపించేవాళ్ళు లేరు, ప్రత్యర్థులు ఇంటికి వెళ్ళిపోతారు నోరు మూసుకుని. ఎందుకంటే అతనికి పాలన మీద పట్టు చిక్కింది,
ప్రజలు అతని విశిష్టతను కోరుకుంటున్నారు. ప్రజలు ఆయన అభిమానిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికల్లో కూడా ప్రత్యర్థి పార్టీలు పోటీ ఇవ్వలేకపోయినాయి. ప్రత్యర్థి పార్టీలు చెప్పే సిద్ధాంతాలన్నీ అబద్ధాలని తేలిపోయింది. మరి జగన్ అప్పుల పాలు రాష్ట్రాన్ని చేశాడని చెప్పేవాళ్ళు ఇంతకన్నా ఎక్కువ మరి ప్రజలకు ఇస్తామంటున్నారు. అది ఎట్టా ఆలోచిస్తారో ప్రపంచం యొక్క ఆర్థికవేత్తలకు కూడా అంతు చిక్కని సమస్య ప్రతిపక్షం వాళ్ళు చెప్పేది. కనుక ప్రజలు ఎన్ని విశ్వసిస్తారు? ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఆధునికమైన, మెరుగైన, సంతోషకరమైన జీవనం ప్రజలకు కావాల్సింది. కనుక ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకునేది ఈ 3 ఆశయాలే. కనుక తిరిగి మరి అప్పుల పాలు చేసి డెవలప్మెంట్ లేకుండా, అప్పుల పాలంటే మనిషి ఇంట్లో తిండి లేకుండా బయటికి రాలేడు. అప్పు నువ్వు పెట్టి పేదలకు భోజనం పెట్టందే పేదల అభివృద్ధి చెందిందే ఏ దేశం కూడా అభివృద్ధి చెందలేదు. ముందు ప్రభుత్వం ప్రజలకి 2,30,000 కోట్ల రూపాయలు పేద ప్రజానీకాన్ని ఇంటికి చేర్చిన గొప్ప మహనీయుడు ఆయన. అలాంటి వాడు ప్రభుత్వంలో రాజకీయ నేతగా ఉండటం ప్రజల అదృష్టం అని ప్రజలు భావిస్తున్నారు, తెలుగు ప్రజలు. మరి ఓటమి భయంతోనే జగన్ గారు అభ్యర్థులు మారుస్తున్నారు. ఓటమితో కాదది, ప్రజాపాలనలో ప్రభుత్వానికి అందిన విశ్లేషణ ప్రకారంగా ఆయా అభ్యర్థులు సరిగ్గా పని చేయలేని ఏడల, పని చేయకపోవచ్చు, పని చేయకుండా ప్రజల యొక్క అసంతృప్తి మొదలైన చోట తప్పక మార్చి నూతన పాలకుడికి అవకాశం ఇవ్వాలి. కొత్తవాడు ఇంకా మరింత వేగంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చినటువంటిది. మేమెవరం కూడా ప్రభుత్వ పాలన అంటే జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేస్తారు, కానీ లోపల ఉన్న స్థానికంగా స్థానికులను ఎందుకు మార్చారు? మరింత ద్విగుణీకృతంగా, మరింత బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి చేయుతోడు వాదోడుగా ఉండాలని మన ఎమ్మెల్యేలని మార్చే విధానం కరెక్ట్. చేతగాని దద్దమ్మ జగన్ అందుకే అక్రమ కేసులు పెట్టి అంటున్నారు. అక్రమ కేసులు అంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి అంటే అల్లరిని వాళ్ళే ప్రేరేపిస్తారు, కోర్టుల్లో వాళ్ళే కేసులు వేస్తారు, అల్లరి వాళ్ళే చేస్తారు. ఓట్లు చూశారు కదా, ఓట్లు పాలనలో ఫారం 6, 7, 8 ఎవరు నింపారు? తప్పుడు ప్రచారం చేస్తే 10 లక్షల ఓట్లు దొంగయని అని చేస్తే వాళ్ళ మీద యాక్షన్ లేదు. వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగానికి చాలా టైం వేస్ట్ అవుతుంది ఈ యొక్క తప్పుడు ఫిర్యాదుల వల్ల. అందుకోసమే ప్రజలు ఎన్ని విశ్లేషించి సమర్థమైన నాయకుడిగా జగన్ను గుర్తించారు. కనుక జగన్ తిరిగి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయం. దొంగ ఓట్ల గురించి కూడా మొన్న ఈసీకి ఫిర్యాదు చేసిన జరిగింది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా దొంగ ఓట్లు వేపిస్తున్నారు వాలంటీర్స్ చేత అని కూడా ఆయన చెప్పడం. అసలు దొంగ ఓట్లనే రాష్ట్రంలోనే లేవు. వాళ్ళు గతంలో చేర్పించిన ఓట్లనే తీయించేసి ఉన్న వాళ్ళని విశ్లేషించి చాలా పకడ్బందీగా బిఎల్ఓలకు అధికారం ఇచ్చి ప్రతి ఇల్లు సర్వే చేసిన ఒక జగన్మోహన్ రెడ్డే. కనుక ఇవాళ ఎవరి ప్రభుత్వాన్ని తప్పుపట్టే ఇదే లేదు. ప్రతిపక్షాలు గాలిని ప్రోగు చేసి ఆ పత్రిక ద్వారా, టీవీ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం తప్ప ఇది ఏమీ కాదు. ప్రభుత్వం చాలా నిబద్ధతగా కష్టించి పేద ప్రజల హృదయాలను చూరగొంది. అందుకే తిరిగి అధికారంలోకి వస్తుంది.